వెల్కమ్ టు అవర్ ఛానల్ అనన్యాస్ ఎంటర్టైన్మెంట్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెడ్డింగ్ సీజన్ కదా, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్లో వాటిలోని స్టేటస్ పెట్టుకోవడం, రీల్స్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉండడం వల్ల ఒక ఫంక్షన్ కట్టిన చీర రెండో ఫంక్షన్ కట్టాలంటే మనకు అస్సలు మనసు రాదు. దీంతో మన హస్బెండ్స్ యొక్క జోబు అయితే ఖాళీ అయిపోతుంది. ఏమంటారు? సో ఒక చిన్న చిట్కాతో అయితే మీ ముందుకు వస్తానండి. శారీని ఒక్కసారి నార్మల్గా శారీ కట్టిందని నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే హాఫ్ శారీ లాగా కన్వర్ట్ చేసేయండి. ఒకే శారీని చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా, మన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ వరకును ఈ విధంగా ఒక కవర్ అయితే చేసుకోవాలండి. జస్ట్ ఇలా మన చీరని అయితే ఎలా అయితే దోపుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే రైట్ వరకు ఆఫ్ వరకు మనం చేసుకోవాలి. కరెక్ట్గా రైట్ నుంచి మళ్ళీ ఇంకో ఆఫ్ అంటే మన ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, ఫ్రంట్లో వచ్చే ప్యానల్స్ అన్నీ చిన్న చిన్న ప్లీట్స్ కింద పెట్టుకుంటూ మనం ఇలా చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్స్ కట్ అయితే యూజ్ చేశానండి. మీరు కూడా క్యాన్స్ కట్టే యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్ రెగ్యులర్గా మనం ఇన్స్కర్ట్ ఏదైతే యూజ్ చేస్తామో అదే యూజ్ కూడా చేయొచ్చు. కానీ లుక్ వైజ్గా బాగుంటుంది. ఒక హాఫ్ సారీలాగా అంటే లెహంగా లాగా కనిపిస్తుంది అని చెప్పి ఇలా క్యాన్స్ కట్ అయితే యూజ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా చిన్న చిన్న ప్లీట్స్ కింద పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియోని చూస్తూ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. ఏంటో తెలుసా? వీడియోని లైక్ చేసి కామెంట్ చేయడం. ప్లీజ్ కొంచెం టైం తీసుకొని వీడియోని లైక్ చేసి కామెంట్ కూడా చేస్తే నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఫ్రంట్ వరకు చిన్న చిన్న ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత మనకి ముందుకి మనం నార్మల్ పళ్ళు వేసుకుంటాం కదా, అదే విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి నార్మల్గా మనం పళ్ళునైతే తీసుకొని అక్కడి నుంచి మనం ప్లేట్స్ అయితే రెగ్యులర్గా ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ప్లేట్స్ అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి. పళ్ళుని పూర్తిగా వేసుకోకుండా కొద్దిగా లూజ్గా పెట్టుకుంటే మనకు బ్యాక్ సైడ్ కొద్దిగా క్లాత్ అయితే మిగులుతుంది కదా, ఆ సారీని ముందుకి ఇలా పిన్ చేసుకోవాలండి. పిన్ చేసుకుంటే మనకి హాఫ్ సారీ లుక్ అయితే ఇలా క్రియేట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఎంత మంచి లుక్ వస్తుందో తెలుసా? అసలు సారీయా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సారీ లుక్కే లేదు, హాఫ్ సారీ లుక్లోనే ఉంది. ఈ హాఫ్ సారీకి మరింత అందాన్ని పెంచడానికి ఇక్కడ నేను హిప్ బెల్ట్ అయితే యూజ్ చేస్తున్నాను. కంపల్సరీగా యూజ్ చేయండి. మనం పెట్టుకునేవి చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్గా అదే ప్యాటర్న్లో ఉండాలంటే హిప్ బెల్ట్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ట్రెడిషనల్ వేర్లో రెడీ అయినప్పుడు కంపల్సరీగా పువ్వులు పెట్టుకోవాలి. పువ్వులు పెట్టుకోకపోతే ఆకాశంలో చందమామ లేనట్టు అనిపిస్తుంది. మీకు ఈ లుక్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ కలుద్దాం. బాయ్ బాయ్.